హలో గైస్, కరెంట్ బిల్ అయితే మనం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం యాప్స్, యూపీఐ యాప్స్ యూజ్ చేసి కరెంట్ బిల్ అనేది కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆర్బీఐ తెచ్చిన కొత్త గైడ్లైన్స్ వలన ఫోన్ పే, పేటిఎం అదేవిధంగా గూగుల్ పే యాప్స్ ద్వారా కరెంట్ బిల్ అయితే కట్టలేము. ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించి కరెంట్ బిల్ అనేది మన మొబైల్లో మనం ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించి ఎటువంటి సర్వీస్ చార్జెస్ లేకుండా చాలా ఈజీగా అయితే మనం ఫ్రీగా అయితే ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించి కరెంట్ బిల్ అనేది మన మొబైల్లో అనేది మనమే పే చేసుకోవచ్చు. ఓకేనాస్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకైతే స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనాస్ మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేంత ఆలస్యం రెడీ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా ఉండడం చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం రెడీ చేయకుండా వీడియోకి అయితే ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఏపీ ఈపీడీసీఎల్ అని ఈ విధంగా టైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు ఏపీ ఈపీడీసీఎల్ అని టైప్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయండి. సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక లోడింగ్ అయ్యి మీకు సెకండ్ అప్లికేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ సెకండ్ యాప్ వస్తుంది చూడండి, ఈస్టర్న్ పవర్ అని సింపుల్గా మీరు ఇక్కడ వచ్చేసి యాప్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా యాప్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే ఏపీ ఈపీడీసీఎల్ సంబంధించి మొబైల్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరైతే ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, సింపుల్గా మీరు యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు యాప్లో ఇక్కడ చూస్ యువర్ లాంగ్వేజ్ అని వచ్చి ఇక్కడ వచ్చేసి మీకు తెలుగు ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరైతే ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలుగు వస్తే ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు వెల్కమ్ టు ఈపీడీసీఎల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద చూడండి మీకు లాగిన్ ఉంటుంది, అదేవిధంగా క్విక్ పే అని ఉంటుంది. వితౌట్ లాగిన్ ద్వారా కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు, లేదా మనం లాగిన్ అయ్యి కూడా మనం కరెంట్ బిల్ అయితే పే అయితే చేసుకోవచ్చు. ఓకే, మనం లాగిన్ కాకుండా కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ కింద మీకు క్విక్ పే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఎంటర్ సర్వీస్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్ సర్వీస్ నెంబర్ దగ్గర మీ యొక్క సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ కింద మీరు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని బట్టి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి మీ యొక్క బిల్కి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేము, అదేవిధంగా బిల్ డేటు, అదేవిధంగా డ్యూ డేటు, అదేవిధంగా కింద మీకు ఇక్కడ వచ్చేసి ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అమౌంట్ దగ్గర మీకు అమౌంట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా పే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పే మీద క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు సెలెక్ట్ అయిన ఆప్షన్ టు పే అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి మీకు కింద ప్రీపెయిడ్, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటుంది, అదేవిధంగా యూపీ ఆప్షన్ ఉంది, అదేవిధంగా కింద నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ సింపుల్గా మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేయాలి కాబట్టి సింపుల్గా ఇక్కడ వచ్చి మీరు యూపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడైతే మనకు ఫోన్పే యాప్ అయితే వస్తుంది చూడండి. సింపుల్గా మీరు అయితే యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. రీడైరెక్ట్ అయ్యి మనకు ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫోన్పే అప్లికేషన్లో మనకు ఇక్కడ మన అకౌంట్ అయితే ఉంటుంది. అదే కింద మీరు పే మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క యూపీఐ ఎంటర్ చేసి మీరు అయితే అమౌంట్ అయితే ఈ విధంగా చాలా ఈజీగా అయితే కరెంట్ బిల్ అనేది మీరు అయితే పే అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సైన్అప్ కాకుండా కరెంట్ బిల్ అయితే పే అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సైన్అప్ అయ్యి మనం పే చేయాలంటే ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. సింపుల్గా దాని మీద క్లిక్ చేసిన అదే ఎంటర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా వెరిఫై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. సింపుల్ ఇక్కడ అలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు యాడ్ సర్వీస్ ఉంటుంది, అదేవిధంగా బిల్ పే, కస్టమర్ కేర్, అదేవిధంగా కన్సెప్షన్, కనెక్ట్, పేమెంట్ హిస్టరీ, ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అయితే మీకు అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. ఓకే, మీరైతే లాగిన్ అయ్యి మీరు కరెంట్ బిల్ పే చేస్తే మీకు ఇక్కడైతే మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ పేమెంట్ హిస్టరీలో అయితే మీ యొక్క హిస్టరీ అయితే ఉంటుంది. అంటే మీరు మీ యొక్క కరెంట్ బిల్ అనేది మీకు ఫెయిల్డ్ అయిందా లేదా పెండింగ్లో ఉందా అనేది మీకు ఇక్కడైతే మీకు పేమెంట్ హిస్టరీ అయితే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కరెంట్ బిల్ పే చేశారనేది మీకు డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు సైన్అప్ అయ్యి మీరు అయితే కరెంట్ బిల్ అయితే పే చేయండి. చేస్తే మీ యొక్క కరెంట్ బిల్ అనేది మీరు
సెక్యూర్గా అదే సేఫ్గా అయితే ఉంటుంది. ఒకవేళ ఫెయిల్డ్ అయినా కానీ లేదా పెండింగ్ పడినా మీకు అయితే ఇక్కడైతే మీకు పేమెంట్ హిస్టరీ అయితే ఉంటుంది. లేదా మీకు ఒకవేళ ఫెయిల్డ్ అయితే మీరు ఇక్కడ కస్టమర్ కేర్ ద్వారా మీరైతే మీ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ మనం యాప్లో మనం కరెంట్ బిల్ పే చేయాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా ఇక్కడ బిల్ పేమెంట్ క్లిక్ చేయండి. ఈ విధంగా బిల్ పేమెంట్ క్లిక్ చేయగానే ఇక్కడైతే మీ యొక్క సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మీకు నేము అదేవిధంగా బిల్ డేటు డ్యూ డేటు ఇక్కడ మీ యొక్క బిల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత సింపుల్గా పే ఇక్కడ కింద నో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా పే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పే మీద క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు డెబిట్ కార్డ్ ఆప్షన్స్ అదేవిధంగా యూపీఐ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడైతే మీరు సింపుల్గా యూపీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్పే యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ పే సెక్యూరిటీ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అయితే ఫోన్పే అప్లికేషన్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. నేను ఫస్ట్లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా రీడైరెక్ట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూపీఐ ఎంటర్ చేసి మీరు అయితే అమౌంట్ అయితే పే అయితే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ వచ్చేసి మీకు పే బై ఎంటర్ యూపీఐ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క యూపీఐ ఎంటర్ చేసి మీరు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకైతే మీకు మీ యొక్క ఫోన్పే అప్లికేషన్లో అయితే మీకు ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది. ఆ రిక్వెస్ట్ ద్వారా మీరైతే అమౌంట్ అయితే పే అయితే చేసుకోవచ్చు. ఓకే జీవితం చాలా ఈజీగా వచ్చేసి ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించి కరెంట్ బిల్ అయితే మనం ఈ విధంగా చాలా ఈజీగా అయితే ఫోన్పే అప్లికేషన్ అదేవిధంగా గూగుల్ పే అప్లికేషన్స్ ద్వారా ఈ విధంగా పే అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.